నమస్కారం, గుడ్ ఈవినింగ్ అండి. రాజేంద్ర గారు నమస్కారం, గుడ్ ఈవినింగ్. చెప్పండి సార్. సార్, ఇప్పుడు మనం గత 2-3 రోజులుగా కనుక మనం చూసామంటే పాకిస్తాన్తో ఆపరేషన్ సింధూర్ తర్వాత ఉద్రిక్త పరిస్థితులు కొంత మేరకు సద్దుమణిగాయి అని చెప్పి మనం అనుకున్నాం. కానీ పాకిస్తాన్ ఇప్పటికీ కూడా స్లీపర్ సెల్స్ ద్వారా మన దేశంలో ఉగ్రవాద చర్యలను కొనసాగిస్తోంది అనే విషయం స్పష్టంగా అర్థమైపోతోంది. అంటే నిఘా విభాగాలు మేలుకొని ఎప్పటికప్పుడు కొంతమందిని అదుపులోకి తీసుకోవడం వల్ల పెద్ద ప్రమాదం తప్పిందని చెప్పి కూడా మనకు తెలుస్తోంది కదా. మరి ఈ రకమైన విషయంలో మనం ప్రభుత్వం రాబోయే రోజుల్లో ఎలాంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని మీరు అనుకుంటున్నారండి? రామచంద్ర గారు, మీకు రాజ్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. మదన్ గుప్తా గారికి కూడా. నేనేమంటున్నానంటే ఇంటి దొంగ ప్రాణహాని. మనం ఇప్పుడు పాకిస్తాన్ తోని యుద్ధం జరగని యుద్ధం అయినా సరే మనకు దౌత్య యుద్ధం చేశాం, ఆర్థిక యుద్ధం చేశాం, వారు ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేశాం. అట్లాగే వారి ఆయుధాల కర్మాగారాలు, చెప్పిన ఆయుధాల నిల్వల్ని మనం ధ్వంసం చేశాం, నిరుత్తరం చేశాం, నిర్వాహితం చేశాం. అయితే బయట గెలిచాం అంటే ఇంట గెలవాలి. ఇంట గెలిచే క్రమంలో అప్రమత్తం ఉండడం వల్ల మన సైన్యం కానీ మన అంతర్గత భద్రతా వ్యవహారాలు కానీ మనం ఇవాళ ఒక పెద్ద ఉపద్రవాన్ని ఇవాళ మనం రాకుండా ఆపగలిగాం. అందుకని మన భద్రతా వ్యవస్థ వైఫల్యం ఎంత ఉందో ఇక్కడ దాన్ని విజయం కూడా అంతే కావాలి. అంటే ఒకేసారి మనం అందరినీ ఒకే కాట్లేము. కానీ వాళ్ళ మనం అప్రమత్తం ఉండడం వల్ల ఇవాళ మనం ఈ కుట్రను భగ్నం చేయగలిగాను. కానీ ఇంకా ఎన్ని కుట్రలు తెలియదు కదా మనకు. అందుకని ఇంట గెలవాలి అంటున్నాను. మీరన్నా స్లీపర్ సెల్స్ ఒకటే కాదు, మన టెక్నాలజీని వాడుకొని, అంటే మనం టెక్నాలజీలో మనం అవలంబిస్తున్న అశ్రద్ధ, ఈ టెక్నాలజీ వాడుకొని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దాకా కూడా పోయే క్రమంలో మన ఇంటి దొంగలు బయట వాళ్లకు ఉప్పందిస్తున్నారు, ఊతమందిస్తున్నారు. ఇందులో 2-3 అంశాలు ఉన్నాయి రామచంద్ర గారు. మొట్టమొదటి అంశం, ఈ మధ్య నిశికాంత్ దూబే మన ఎంపీ వారు అనుకోకుండా కొన్ని విషయాలు నిజం చెప్తున్నారు. ఆనాడు సందర్భం కాదని, అంటే యుద్ధ సమయంలో ముస్లింలను హిందువులను విభజించిన సందర్భం కాదు అన్నాడు. కానీ ఇప్పుడు ఆయన మాటకు నిజం ఉంది, కానీ ఆనాడు కూడా చెప్తాను. అంటే కాల్పుల విరమణ ఒప్పందం జరుగుతున్న క్రమంలో దేశమంతా ఐక్యంగా పోరాడుతున్న సందర్భంలో బ్లాంక్ చెక్ ఇచ్చి కేంద్ర ప్రభుత్వానికి, ఇంక్లూడింగ్ మతవాద పార్టీలు ఎంఐఎం లాంటిది కూడా మద్దతు ఇచ్చిన సందర్భంలో ప్రతిపక్షాలను ఏకతాటిపై తర్వాత సానుభూతి మొదలు పెట్టాయి. కానీ నేను అన్న సందర్భం 15 రోజులు జరిగింది కనుక దాన్ని ఏమన్నానంటే ఇప్పుడు సందర్భం కాదు కానీ నిజం చెప్తున్నారు నిష్కాంత్ దిబ్బ గారు. ఇప్పుడు ఆ నిజాన్ని మనం మాట్లాడుకోవాలి. ఒకటి, ఇంటి దొంగ అంటే 2 రకాలు ఉన్నారు. ఒకటి స్లీపర్ సెల్స్, బయట దేశాల నుంచి ఇక్కడికి అక్రమంగా వలస వచ్చి అక్రమంగా చొరబడి ఇక్కడ ఉంటూ దేశానికి వ్యతిరేకంగా ఉగ్రవాద కార్యకలాపాలకు ఊతమిస్తూ స్లీపర్ సెల్స్ గా పనిచేస్తున్నారు. రెండోది ఏంటంటే ఇక్కడి యువతులు పాకిస్తాన్ యువకులు పెళ్లి చేసుకొని ఇక్కడనే ఉంటూ, అత్తగారింటి పోకుండా ఇక్కడే ఉంటూ, వాళ్ళేమో పాకిస్తాన్ పౌరులు భర్తలు, భార్యలేమో హిందూ పౌరులు, ముఖ్యంగా హిందుస్థాన్ పౌరులు, భారతదేశ పౌరులు. వీళ్ళ ద్వారా సంబంధాలు ఏర్పరచుకొని భర్తలు వచ్చిపోతుంటారు. అత్తగారింటికి వచ్చిపోయినట్టే అత్తగారింటికి ద్రోహం చేస్తున్నారు. ఇది రెండోది. ఇక మూడోది ఏంటంటే రోహింగ్యాలు, అంటే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అంటాం మనం. ఇతరత్ర పాకిస్తాన్ పౌరులు వీసా మీదనో, విజిటర్ వీసా మీదనో, లేకుంటే మన హెల్త్ వీసా కింద, మెడికల్ వీసా కింద వచ్చి ఇక్కడనే ఫిక్స్ అయ్యి ఉండిపోవడం. ఇది 3 అక్రమ వలసదారులు. ఒక రకంగా వలస వచ్చి లీగల్ గా వచ్చి వాళ్ళు వీసా టైం అయిపోయిన తర్వాత కూడా ఉండడం. ఈ 3 రకాల వాళ్ళు మన అంతర్గత శత్రువుగా చూడాలి. మొట్టమొదటి చెప్తున్నాను ఏంటంటే ఇతర దేశాల నుంచి మన దేశానికి అక్రమంగా ఏదో రకంగా చొరబడి రోహింగ్యాలు ఉన్నారు. వాళ్ళు చెప్పాలంటే కొన్ని ఓటు బ్యాంక్ రాజకీయాలలో రామచంద్రరావు గారు మన రాజకీయ వ్యవస్థ, రాజకీయ నాయకత్వం పెంచి పోషించేది వీళ్ళందరినీ కూడా. అంటే ఉదాహరణకు నేను హైదరాబాద్ లో అసలు అన్ని మూలాలు తిరిగి హైదరాబాద్ కి వస్తున్నాయి. కొన్నిసార్లు ఉగ్రవాద మూలాలు ఎక్కడున్నాయంటే హైదరాబాద్ నుంచి పొందవుతున్నాయి. దీన్ని గమనించుకుంటూనే ఇటీవల విజయనగరం జిల్లాలో ఒక మన ఏమంటారు మందుగుండు సామాగ్రి కొనుగోలులో ఒకరు చేస్తున్న పొరపాటు దాంతో ఇవాళ సంగారెడ్డి వరకు, హైదరాబాద్ చుట్టుపక్కల పక్కనే ఉన్న సంగారెడ్డి వరకు వ్యాప్తి చేసి మొత్తం కుట్రను భగ్నం చేశాం. రామ్మోహన్ గారు, ఇప్పుడు విజయనగరంలో పట్టుబడ్డం అనేది కూడా ఒక రకంగా ఆశ్చర్యం కలిగిస్తుంది కదండి. ఎందుకంటే మారుమూల ప్రాంతాలకు కూడా ఈ స్లీపర్ సెల్స్ విస్తరించిపోయాయి అనే విషయం మనకు అర్థం అవుతుంది కదా. ఖచ్చితంగా ఒక ప్లాన్ చెప్తాను. అంటే జనంగా ఉగ్రవాదం కానీ లేకపోతే వామపక్ష ఉగ్రవాదం ఏం చేసి షెల్టర్ జోన్స్ అని పెట్టుకుంటారు కొన్ని. అంటే అనుమానం రాని దగ్గర వాళ్ళు ఈ ప్రయత్నాలు చేస్తుంటారు, షెల్టర్ తీసుకుంటుంటారు. దాని ద్వారా మనం హైదరాబాద్ అంటే అనుమానం వస్తుంది, ఓల్డ్ సిటీ అంటే. కానీ విజయనగరంలో మనకి మీరు అన్నట్టు ఒక్కరికి ఇంత కూడా కించిత్ అనుమానం రాదు కదా. అటువంటి దగ్గర వాళ్ళు ప్లాన్ చేశారు. దానివల్ల ఏమైందంటే వాళ్ళ నుంచి ఇప్పుడు జ్యోతి మల్హోత్రావు బయటపడడానికి కారణమైంది ఇవన్నీ
హర్యానా, మా ఉత్తరప్రదేశ్ లో, మధ్యప్రదేశ్ లో 8 మంది అరెస్ట్ అయిన తర్వాత ఇంకా ఎంతమంది ఉన్నారు అని అనిపిస్తుంది. అందుకని నేను ఏమంటున్నానంటే, ఒకటి ఏదైతే ఇక్కడ ఇంటి దొంగలు 3 రకాలు చెప్పాను కానీ ఇంతకుముందు, అక్రమంగా వలస వచ్చారు. వీళ్ళని పట్టుకొని పంపడానికి కూడా వీలు లేనంత మంది వచ్చారంటున్నాడు. వీళ్ళు ఎంతమంది అంటున్నారు. ఆ మధ్యన బాంబేలో ఒక సెలబ్రిటీ నటుడి మీద దాడి జరిగితే వాడు ఎక్కడి వాడంటే బంగ్లాదేశ్ నుంచి చొరబడ్డవాడు అంటున్నారు. బంగ్లాదేశ్ నుంచి చొరబడి వాడు బొంబాయిలో ఒక నటుడి ఇంటి మీద దొంగతనానికి వచ్చి కాల్పులు చేశారు కదా, కాల్పులు పాల్పడ్డారు కదా. అంటే అట్లా ఎంతమంది, ఎన్ని వేల మంది, ఎన్ని లక్షల మంది ఉంటారు. ఒక ఉదాహరణ చెప్పాలంటే హైదరాబాద్ వేరు. హైదరాబాద్ లో ఎనిమీస్ ప్రాపర్టీ అంటాం కదా మనం. హైదరాబాద్ లో చాలా సార్లు దేశ విభజన జరిగిన తర్వాత ఇక్కడ ముస్లింస్ వాళ్ళ ఆస్తులు తీసుకుపోగలిగారు, చరాస్తులను, స్థిరాస్తులు విడిచిపెట్టుకోయింది. దాన్ని ఏమన్నా మనము విదేశీయులు ఎవరైతే పాకిస్తాన్కి వెళ్ళిపోయిందో వాళ్ళు కాందిశీకుల ఆస్తులు అన్నాం, లేకపోతే మనము ఎనిమీస్ ప్రాపర్టీ అని ఎనిమీస్ అని ముద్ర వేసి ఆ ప్రాపర్టీని భారత ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటే ఆ ఎనిమీస్ తోనే ఇవాళ మనము పెళ్లిళ్ళ సంబంధాలు గుర్తుంచుకొని పెళ్లి చేసుకొని మరి ఈ 5 లక్షల మంది 6 లక్షల మంది దేశంలో ఉన్నారంటే అందరూ ఉగ్రవాదులు కాకపోవచ్చు. లక్షలాది మందిలో 5 లక్షల మంది 5,000 మంది చాలు మొత్తం దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి, దేశాన్ని కుట్ర పని మొత్తం నాశనం చేయడానికి. కనుక వీళ్ళన్నా ఆడపిల్లలు అక్కడికి వెళ్ళాలి, కొన్ని చేసుకున్నాం, ఏది పాకిస్తాన్కి వెళ్ళాలి, లేదు వాళ్ళని ఇక్కడికి వచ్చి పౌరసత్వం తీసుకోవాలి. రెండు ఏదో ఒకటి చేయాలి కదా. ఈ రెండు చేయకుండా ఇక్కడ వాళ్ళు ఇక్కడనే, అక్కడ వాళ్ళు అక్కడనే వండుకుంటూ దీన్ని షెల్టర్ జోన్ గా వాడుతూ అటు ఇటు షెటిల్స్ కొట్టుకుంటూ వాళ్ళు ఉగ్రవాదం చేశారు. రెండోది ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్. వీళ్ళైతే పూర్తిగా దేశద్రోహులే. ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ పోషించింది పెంచింది ఎవరు? రాజకీయ పార్టీలు అన్ని అంటున్నారు. ఒక ఉదాహరణ చెప్పాలంటే మన పశ్చిమ బెంగాల్ మంచి ఉదాహరణ. అటు పక్క రోహింగ్యాలతో పాటు బంగ్లాదేశీయులు చాలా మంది అంతకుముందు అస్సాంలో చొరబడితే, అదే సరే బంగ్లాదేశ్ ఆవిర్భావం వేరు. అస్సాంలో ప్రఫుల్ల కుమార్ మహాంత ఇటువంటి దుర్మార్గమైన వలసలకు వ్యతిరేకంగా నిజమైన అస్సాం పౌరులు ఎవరని చెప్పి ఆయన ఒక మన పార్టీ పెట్టి అస్సాం గణ సంగ్రామ పరిషత్ అని చెప్పి ముఖ్యమంత్రి కూడా అయ్యారు. కానీ వాళ్ళ ఆనాటి నుంచి ఈనాడు చూస్తే పశ్చిమ బెంగాల్లో మనకు కోట్ల మంది అంటారు, లక్షల మంది కాదు బంగ్లాదేశీయులు ఉంటారు. దానికి మొదటి కారణం కాంగ్రెస్ సిద్ధార్థ్ శంకర్ ద్వారా కూడా ముఖ్యమంత్రులుగా ఉన్న అందరూ కూడా మొదటి 15 ఏళ్ళు వాళ్ళే పరిపాలించింది స్వాతంత్రం వచ్చినాక కాంగ్రెస్ పార్టీ. దాని తర్వాత కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలోకి వచ్చింది. వాళ్ళు 35 ఏళ్ళు పరిపాలించారు. 5 సార్లు జ్యోతి బస్సు, 2 సార్లు మనకు బుద్ధదేవ్ భట్టాచార్య. ఇట్లా చూసుకుంటే ఈ 7 టర్ములు కూడా ఆల్మోస్ట్ 30-35 ఏళ్ళు కమ్యూనిస్ట్ పార్టీలు వాళ్ళు కూడా ఇదే దాన్ని, అంటే వచ్చిన వలసదారులకు ఓటు హక్కు కల్పించారు, రేషన్ కార్డులు ఉన్నాయి, అన్ని ధ్రువపత్రాలు వాళ్ళకి ఇచ్చేశారు. ఓటు బ్యాంక్ రాజకీయం, వాళ్ళకి సంతృష్టికరణ రాజకీయం. మూడవది తృణమూల్ కాంగ్రెస్, 3వ హ్యాట్రిక్ కొట్టింది. ఈ ముగ్గురు కూడా, ఈ 3 పార్టీలు, కాంగ్రెస్, అట్లాగే కమ్యూనిస్ట్ పార్టీలు, అట్లాగే తృణమూల్ కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్ అనొచ్చు రకంగా చెప్పారంటే. తృణమూల్ కాంగ్రెస్ ఒక రకంగా కాంగ్రెస్ పార్టీ మరో రూపం కూడా. ఈ ముగ్గురు కూడా 3 పార్టీలు కూడా పశ్చిమ బెంగాల్ ఓ రకంగా చెప్పారంటే సంతృష్టికరణ రాజకీయాలతో, ఓటు బ్యాంక్ రాజకీయాలతో పూర్తిగా వాళ్ళని కోట్లాది మంది ఉన్నారు. ఇట్లా దేశవ్యాప్తంగా చూస్తే ఇది రెండోది. మూడోది ఒకసారి నేను చెప్పి ముగిస్తాను. మూడోది ఏంటంటే నేను చెప్పిన ఇల్లీగల్ ఇమ్యూనిటీ ఉన్నారు. రెండోదేమో ఏదైతే మన పాకిస్తాన్ పౌరులను పెళ్లి చేసుకునే వాళ్ళు ఉన్నారు. నేను చెప్పిన అక్రమంగా వలసదారులు ఉన్నారు. వీళ్ళు ఆల్రెడీ ఇండియన్స్ గా పరిగణిస్తున్నారు. అంటే మన బంగ్లాదేశీయులకు మనకు పెద్ద రూపురేఖల తేడా ఉండదు. కశ్మీర్లను గుర్తుపట్టవచ్చు, కానీ బంగ్లాదేశీయులను ముస్లింలను కానీ మన ముస్లిం పెద్దగా తేడా ఉండదు. ముస్లింలు అంటే ఎవరైనా సరే అది కూడా కూర్చు. ఇటు పక్కన పాకిస్తాన్ ముస్లింలు, మన దేశ ముస్లింలు కూడా విభజించి చూడలేదు, ఎందుకంటే రూపురేఖలు ఒకే ఉంటాయి. కనుక అంతర్గత భద్రత ఎంత ప్రమాదంలో పడ్డది అనడానికి ఒకటే ఉదాహరణ చెప్పి ముగిస్తానండి. ఇవాళ సిమ్ కార్డులు ఎట్లా పడితే అట్లా తీసుకున్నారు కదా వీళ్ళు, అంతే కదా. మీరు వాట్సాప్ కాల్, ఇన్స్టాగ్రామ్ చేశారు కదా. దానికి కారణం నేను ఏమంటున్నానంటే, నేను అడ్వకేట్ చెప్తున్నాను, సుప్రీంకోర్టు కూడా ఊతం ఇచ్చింది అంటున్నాను. ఈ మాట చెప్పాలి. గతంలో మన ఆధార్ కార్డు మీద కేసులు పడితే గోప్యతకు భంగం అంటే వాడు సుప్రీంకోర్టు ఆధార్ కార్డు కంపల్సరీ కాకపోమన్నది. అంటే ఆధార్ కార్డు లేకుండా సిమ్ కార్డు తీసుకోవచ్చు, ఆధార్ కార్డు లేకుండా బ్యాంక్ అకౌంట్ తెరవచ్చు. 2 ఉగ్రవాద చర్యలకు ఈ తీర్పు కారణమైంది అంటున్నాను. మొట్టమొదటి ఉగ్రవాద చర్యలకు ఏంటంటే సిమ్ కార్డు ఎవడు పడితే వాడు ఆధార్ కార్డు లేదు. దీని తర్వాత అయినా ఆ విషయంలో మీరు చెప్తున్న విషయంలో కేంద్రం కొంచెం చొరవ తీసుకుంటే బాగుంటుందేమో అనుకుంటున్నారు అందరూ. నేనేమంటున్నా రామచంద్ర గారు, బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రతిపాదన ఆధార్ కార్డు ప్రతిపాదన చేసినప్పుడు బీజేపీ వ్యతిరేకించి దుర్మార్గం. 2 జాతీయ పార్టీలు కూడా చూడండి, అధికారంలో ఉన్నప్పుడు అధికారం లేనప్పుడు ఒక మాట మాట్లాడుతున్నారు. దేశ భద్రత విషయంలో రాజీ పడకూడదు అనేది మీ అభిప్రాయం, అంతే కదండి? ఒక్క మాట ఈ టెక్నాలజీ విషయంలో మీరు సిమ్ కార్డులు ఎవరు పడితే వాడు తీసుకోవడానికి అవకాశం ఇచ్చినప్పుడు ఆధార్ కార్డు కాదు, ఏదో బ్యూదార్ అనుకోండి, ఏదో కార్డు ఉండాలి కదా, గుర్తింపు కార్డు, ఏం అవసరం లేదు తీసుకోవచ్చు అని వల్ల ఒకటేమో ఈ ఉగ్రవాదం,
రెండో ఆర్థిక ఉగ్రవాదానికి కూడా ఊతం ఇచ్చింది. అవునండి. ఇప్పుడు మీరు బ్యాంక్ అకౌంట్ తెరవడానికి సిమ్ కార్డ్ అవసరం లేదు అంటున్నారు. దాంతో ఏమైంది, బ్యాంకులు ఎన్ని అకౌంట్ తెరవచ్చు, ఎవరైనా తెరవచ్చు, ట్రాన్స్ఫర్ చేయొచ్చు, ఈ సిమ్ ఏమంటారు సైబర్ నేరాలు చేయొచ్చు కదా. అంటే రెండు ఇంటర్లింక్ అయినాయి. సైబర్ నేరాలు చేయడానికి చేసే క్రమంలో మనీ ట్రాన్స్ఫర్ అవుతుంది. ఉగ్రవాదులకు మనీ ఎక్కడి నుంచి వస్తుంది, ఇదే కనుక సైబర్ నేరాలు పెరిగినాయి, దాంతో ఉగ్రవాద నేరాలు పెరిగినాయి. ఈ రెండింటికి కారణం మన టెక్నాలజీని ఉపయోగించుకోవడానికి మన భారతదేశ చట్టాలు, అట్లాగే మన భారతదేశ సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం కూడా ఒక ఊతం ఇచ్చింది అంటున్నాను. నేను స్పష్టంగా గోప్యతకు భంగం అంటే ఒకటే ఉదాహరణ చెప్తాను. మళ్ళీ మీ దగ్గరికి వస్తాను, మదన్ గుప్తా గారిని అడిగి మళ్ళీ మీ దగ్గరికి వస్తాను రామ్మోహన్ గారు. అట్లనే మాట అయిపోయింది. ఈ బావిలో పడేసినా సరే ఈ సెల్ ఫోన్ ట్రేస్ చేస్తున్నాం కదా, సెల్ ఫోన్ భద్రత లేని భద్రత, గోప్యత వీళ్ళు దాన్ని ఆధారం చేసుకొని కొందరు గృహ సెక్యూరిస్టులు కొందరు ఏం చేస్తున్నారంటే ఓటును తప్పుదారి పట్టించి ఇటువంటి తీర్పులు తెచ్చుకున్నారు. దీనివల్ల 2 రకాల ఉగ్రవాద చర్యలకు బాధ్యులు అవుతున్నారు. రామ్మోహన్ గారు ఒక నిమిషం,